హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీవారి వెంకటేష్ శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నామండి. సో, గుడ్ మార్నింగ్ అందరికీ అండ్ హ్యాపీ సండే. సో, ఈరోజు సండే స్పెషల్స్ ఏంటి? ఏం చేసుకుంటున్నారు? ఎలా ప్లానింగ్ చేసుకున్నారు? హాలిడేస్ అన్నీ అయిపోయాయి. ఇంకా రేపటి నుంచి బ్యాక్ టు వర్క్ అందరికీ. పిల్లలందరికీ కూడా స్కూల్స్ రీఓపెనింగ్ అయిపోయాయి ఆల్రెడీ. మొన్న ఫ్రైడే నుంచే కొన్ని స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి మా పిల్లలకు కూడా. అండ్ ఇంకా రేపటి నుంచి కంప్లీట్గా అందరు బిజీ షెడ్యూల్లో ఉంటుంటారు. అండ్ కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ నైటు మా చిన్నమ్మర్దల ఎంగేజ్మెంట్ ఉంటే వెళ్ళేసి వచ్చామండి. అంటే వేణుగారి వల్ల చిన్నమ్మ కూతురు అనమాట. సో తన ఎంగేజ్మెంట్ అయ్యింది నిన్న. దానికి అందరం కలిసాము, ఫ్యామిలీ అంతా గెట్ టుగెదర్ అయ్యామన్నమాట. సో మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది బ్లాగ్ అయితే కంటిన్యూగా వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండ్ గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే వన్స్ అగైన్. సో ఇక్కడైతే పిల్లలు రాగానే రెడీ అయిపోయి వెళ్తున్నామండి. వేణుగారు కూడా ఆఫీస్కి వెళ్ళేసి వచ్చారనమాట. సో అందరం కలిసేసి రెడీ అయిపోయి వెళ్తున్నాము. ఈవినింగ్ నైట్ అయింది ఎంగేజ్మెంట్. సో అందుకోసం అని చెప్పేసి పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా అబాకస్ క్లాస్ ఉంది, బట్ అయినా వెళ్ళలేదు. సండే రోజు కూడా ఉంటుంది, వెళ్ళొచ్చు అనమాట సండే రోజు కూడా. సో అందుకోసం అని చెప్పేసి నేను నిన్న పంపించలేదన్నమాట. అంతా డెకరేషన్ చేయించారండి, ఇంటి దగ్గరే చేయించారనమాట. కింద ఖాళీ ప్లేస్ ఉంటే సో అక్కడ చేయించారు. అంటే ఇంతకుముందు పప్పన్నం అని అలా చాలా అకేషన్స్ అన్నీ చేశారనమాట. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు మామయ్య గారు ఉన్నప్పుడే చేశారనమాట. సో లాస్ట్ 2 years బ్యాక్ మామయ్య గారు ఎక్స్పైర్ అయిపోయారు. సో ఇప్పుడు వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ కూడా ఇంకా వాళ్ళ ముగ్గురే చూసుకుంటున్నారు ఆడపిల్లలు. లాస్ట్ వన్ కాబట్టి అన్ని అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా కొంచెం వాళ్ళే చూసుకోవాల్సి వస్తుంది కదా. అత్తయ్య గారు కూడా ఒకరే ఉన్నారు కదా, బర్డెన్ అవుతుందని చెప్పేసి కొన్ని సింపుల్గా చేసేస్తున్నారు. నియర్ అండ్ ఇయర్ వాళ్ళని ఇన్వైట్ చేసి చేసేంత వరకు కూడా చాలా గ్రాండ్గా చేసేస్తున్నారు అనమాట. సో ఎక్కువ హడావడి హంగామా లేకుండా ఫంక్షన్ హాల్స్ ఇవన్నీ కాకుండా ఇంటి దగ్గరే పెట్టేసుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే మా వదిన వాళ్ళందరూ, అత్తయ్య గారు వాళ్ళందరూ కూడా నల్గొండ అక్కడి నుంచి వచ్చారనమాట. వీళ్ళు మాకంటే ముందే వచ్చేసారు. మేము నియర్ బై ఉంటాము కానీ ఇంకా ఎర్లీగా ఎందుకులే అన్నట్టుగా లేట్గానే వెళ్ళాము. పిల్లలందరినీ వాళ్ళిద్దరిని రెడీ చేసేసుకొని వాళ్ళు స్కూల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత వెళ్ళాల్సి వచ్చింది కదా. సో వీళ్ళు అక్కడ నుంచి లీవ్ పెట్టుకొని మార్నింగే వచ్చేసారు నల్గొండ నుంచి. ఇంకా అందరూ బిజీగా ఉన్నారు ఫోన్స్లలో. ఇంకొంతమంది రాలేదన్నమాట, వస్తున్నారు ఆన్ ది వే. సో ఇక్కడ అత్తయ్య గారు వాళ్ళందరూ, వదిన వాళ్ళందరూ కూడా కూర్చున్నారు. ఇక్కడ వచ్చేసి వదిన వాళ్ళు అందరము ఉన్నామన్నమాట. ఫొటోస్ దిగుతున్నాము. ఇంకా అంటే ఫంక్షన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది, పూజ అవుతుంది. అక్కడ చూడడానికి మాకు ఏం కనిపించట్లేదు, అందరూ ఆక్యుపై చేసేసారనమాట. ఎదురుగా ఉండి ఫొటోస్ దించడం కెమెరా మ్యాన్స్ వాళ్ళందరూ కూడా. ఇంకా సరే మాకు ఏం కనిపించట్లేదు, సరే మన వీడియోస్ తీసుకుందాం, ఫొటోస్ తీసుకుందాం అని చెప్పేసి ఇలా వీడియో తీసుకుంటున్నాము. మా ఋషి పాప కింద అక్కడికి వచ్చింది, తనే తోడు పెళ్లి కూతురు అనమాట. సో ఇప్పుడు తినే తోడిపెళ్లి కూతురుగా కూర్చుంటుంది. జస్సు కూడా నేను కూడా తోడిపెళ్లి కూతురుగా కూర్చుంటా అని చెప్పేసి అడుగుతుంది, అలిగిందనమాట తనని కూర్చోబెట్టట్లేదని చెప్పేసి. అప్పటికి ఇంకా మా సాయి ఉంటుంది, సాయి స్పందన, తను తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టింది. ఇంకా కొద్దిసేపు అలా కూర్చుందనమాట పూజ అయ్యేంత వరకు. ఎక్కడికి వెళ్ళినా ఏ ఫంక్షన్స్లో అయినా గ్యాంగ్స్ సపరేట్ అవుతాయి కదండి. ఒక్కొక్క ఏజ్ గ్రూప్ వాళ్ళు అలా డివైడ్ అవుతూ ఉంటారు. సో మేము ఇక్కడ ఇది మా గ్యాంగ్ అనమాట. బాగా ఎంజాయ్ చేసాము మేమందరం కలిసి. బ్యాక్ సైడ్ వేణుగారు వాళ్ళ బ్రదర్స్, ఇంకా వాళ్ళ సిస్టర్స్ వాళ్ళందరూ కలిసి ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఇంకా బాగా ఏదో సీరియస్ డిస్కషన్ నడుస్తుంది వాళ్ళందరి మధ్య. బాగా ఎంజాయ్ చేసాము. నైట్ అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ కలిసాం కదా, సో బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా ముందు కూడా ఇంకా పెళ్ళి హడావిడి, హల్దీ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో అప్పుడు కూడా ఇంకా బాగా ఎంజాయ్ చేసాము. ఆ వ్లాగ్స్ అని కూడా నేను పెట్టేస్తాను అనమాట.
Gracias.